welcome back to my channel Nivasa by Harika. I am back with very special video. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఇట్ ఈస్ గార్డెనింగ్ రిలేటెడ్ వీడియో. ఈరోజు మనము సక్యులెంట్ గార్డెన్ చేస్తున్నాం అనమాట. మీకు తెలిసే ఉంటుంది సక్యులెంట్స్ ప్లాంట్స్ గురించి. చిన్న చిన్నగా ఉంటాయి, క్యూట్గా. వాటికి మనం వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. నాకు అట్లా చిన్న చిన్న సక్యులెంట్స్ అంటే చాలా చాలా ఇష్టము. మీకు ఒకవేళ ఐడియా లేకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను. సో మేము ఊటీ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ సక్యులెంట్స్ అన్ని నాకు ఒక్కొక్క సక్యులెంట్ 20-25 రూపీస్ కలా దొరికాయి. యాక్చువల్గా అయితే వాటి కాస్ట్ ఇక్కడ బెంగళూరులో అయితే 200-250 రూపీస్ ఉంటాయి. బట్ మనకు మాత్రం అక్కడ 20-25 రూపీస్ దొరికాయి. సో నేను ఒక 5-10 సక్యులెంట్స్ తెచ్చుకున్నాను. సో వాటితో కలిసి ఒక క్యూట్ గార్డెన్ చేద్దాం అనుకుంటున్నాను, సక్యులెంట్ గార్డెన్ లాగా. సో మీ అందరికి ఈరోజు ఆ ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. బేసికల్లీ ఇది డిఐవై సక్యులెంట్ గార్డెన్ అనమాట. అంటే మన దగ్గర బుద్ధ స్టాచ్యూ ఉంది. సో మధ్యలో బుద్ధ స్టాచ్యూ పెట్టి ఒక గార్డెన్ లాగా ప్రిపేర్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ సక్యులెంట్స్ పెడదాం అనుకుంటున్నాను. నేను మనకు ఒక బ్యూటిఫుల్ పాట్ కావాలని చెప్పాను కదా. సో మా ఇంటి దగ్గరలో కొన్ని ఆల్రెడీ నేను నాకు ఐడియా ఉంది ఎక్కడ బాగుంటాయి అని చెప్పి. నేను కొంచెం టెర్రకోటా పాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు షాపింగ్కి వచ్చి ఏ పార్ట్ సెలెక్ట్ చేస్తున్నానో చూసేసేయండి. లెట్స్ గో. ఇదే నేను చెప్పిన టెర్రకోటా షాప్ అనమాట. వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా బాగుంటుంది. ఈ జిరాఫీ పాట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇవి డెకర్ ఐటమ్స్ లాగా గార్డెన్లో పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం వెనకాల పాట్ కూడా నాటుకోవచ్చు అనమాట. చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ పాట్స్ కూడా ఈ ప్లాంటర్స్ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది రోడ్ సైడ్ షాప్ కాబట్టి కొంచెం డస్టీగా ఉన్నాయి కానీ బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీటిలో ఏమైనా తీసుకుందామా అని చెప్పి ఫస్ట్ కొద్దిసేపు చూశాను. బట్ ఫైనల్గా నేను ఈ ఫిష్ షేప్ ఉన్న పార్ట్ కొంచెం యూనిక్గా అనిపించింది. నా దగ్గర ఎప్పుడు ఇలాంటివి లేవు. సో ఇది ట్రై చేద్దామని చెప్పి ఈ ఫిష్ షేప్ పార్ట్ తీసుకున్నాను. మీకు వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది కొంచెం పెద్దగానే ఉంది. ఇది కాకుండా వీళ్ళ దగ్గర ఈ ఫేస్ మాస్క్ చూసారా, ఇవైతే సెట్ ఆఫ్ 200-300 రూపీస్ అలా ఉన్నాయి, చాలా తక్కువ. బట్ ఇవి మీ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి తీసుకొని ఇలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు పెయింట్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్తో ఆ డీటెయిల్స్ మొత్తం పెయింట్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. ఇవే కాదు, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ గణేష, ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇవి కాకుండా వీళ్ళ దగ్గర ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మన ఎంట్రన్స్లో అటుపక్క ఇటుపక్క పెట్టుకోవడానికి, గార్డెన్లో పెట్టుకోవడానికి ఒక యాక్సెసరీ లాగా చాలా చాలా బాగున్నాయి. నేను ఈ లొకేషన్ డీటెయిల్స్ ఈ మధ్యనే ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు కావాలంటే ఆ షార్ట్ వీడియో చెక్ చేయండి. ఇది కాకుండా వీళ్ళ దగ్గర గార్డెన్లో పెట్టుకోవడానికి బుద్ధ స్టాచ్యూస్ అండ్ గణేష స్టాచ్యూస్ అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ బెంగళూరులో ఉంటే ఈ షాప్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఫైనల్గా మన పార్ట్కి హోల్స్ లేవన్నమాట. అందుకని వీళ్ళ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ లేదని చెప్పి ఆ అబ్బాయి హ్యాండ్స్తో హోల్స్ పెడుతున్నాడు. మన సక్యులెంట్సే కాదు, ఏ ప్లాంట్స్కైనా సరే డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ సక్యులెంట్స్కి అయితే చాలా మంచి డ్రైనేజ్ ఉండాలి. ఫైనల్గా ఈ పాట్ తీసుకొని అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇప్పుడైతే మనం షాపింగ్కి వెళ్ళి ఒక మంచి క్యూట్ ఫిష్ పాట్ సెలెక్ట్ చేసుకొని వచ్చాము. నేనైతే ఇంకా గార్డెనింగ్ పని కాబట్టి కంఫర్టబుల్ హోమ్ క్లోత్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు మా బాల్కనీ గార్డెన్లోకి వెళ్ళి మన సక్యులెంట్ గార్డెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది మా బాల్కనీ అనమాట. నేను యాక్చువల్గా ఈ మధ్యనే ఊరికి వెళ్ళాను. సో ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. యాక్చువల్గా బాల్కనీని కూడా కొత్త ప్లాంట్స్ తీసుకొని కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనం ఇందాక తీసుకున్న పాట్ అనమాట. నాకైతే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉందనిపించింది. నా దగ్గర ఇలాంటివి కూడా ఎప్పుడూ లేవు. మీకు ఎలా అనిపించిందో ఈ పాట్ కమెంట్స్లో చెప్పండి. ఇందాక చెప్పినట్లు సక్యులెంట్స్కి డ్రైనేజ్ హోల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకుంటే మన రూట్స్ అనేటివి కుళ్ళిపోయి ఈవెన్చువల్గా చెట్టు చచ్చిపోతుంది. ఇప్పుడైతే సక్యులెంట్స్ ఐడియా లేని వాళ్ళకి చూపిస్తున్నాను. ఇవి చూసారు కదా, క్యూట్గా చిన్నగా ఉన్నాయి కదా, వీటినే సక్యులెంట్స్ అంటారనమాట. ఇవి యాక్చువల్గా ఎడారి మొక్కలు అనమాట. ఎడారి మొక్కలు తెలుసు కదా, వాటర్ లేకుండా బతుకుతాయి కదా, ఇవి కూడా అలాంటివే అనమాట. మనం ఎంత తక్కువ వాటర్ పోస్తే అంత బాగా బతుకుతాయి అనమాట. మనం బాగా చూసుకోవాలని చెప్పి ఎక్కువ వాటర్ పోస్తే ఖచ్చితంగా చచ్చిపోతాయి. నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఎంత వదిలేస్తే అంత బాగా పెరుగుతాయి. అట్లని చెప్పి అసలుకే వాటర్ పోయకూడదని కాదు, బట్ ఫ్రీక్వెంట్గా అయితే వీటికి వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. ఇవి చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ మోస్ట్లీ నేను ఊటీ ట్రిప్కి వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను. కొన్ని అయితే కొన్నాను, కొన్ని అయితే మా హోటల్లో సక్యులెంట్ గార్డెన్ ఉండింది, అక్కడ వాళ్ళని అడిగి ఇట్లా చిన్నవి తెచ్చుకున్నాను. చాలా క్యూట్గా ఉంటాయి ఇవైతే. ఈ సక్యులెంట్ లీవ్స్ చూసారు కదా, అవి చూడడానికి కొంచెం లావుగా ఉంటాయి. ఈ లీవ్స్లోనే వీటికి వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనం ఎక్స్ట్రా మరీ ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు రైట్ సాయిల్ ఎలా మిక్స్ చేయాలో చెప్పే ముందు ఒక చిన్న హ్యాక్ చెప్తాను. ఇప్పుడు మనం గార్డెనింగ్ వర్క్ లైక్ బాల్కనీలో ఏమన్నా పాటింగ్, రీపాటింగ్ ఇట్లా సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు ఫ్లోర్ మీద ఫుల్ డర్టీ అయిపోతుంది, మెస్సీ అయిపోతుంది కదా, మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలంటే అదొక పెద్ద పని. సో నేను ఇట్లా రైస్ బ్యాగ్ని తీసుకొని రైస్ బ్యాగ్ని కట్ చేసి దాని మీద నేను రీపాటింగ్ కానీ లేకుంటే సాయిల్ మిక్స్ చేయడం కానీ అట్లా చేస్తున్నాను అనమాట. సో దట్ మీకు పెద్ద శ్రమ ఉండదు పని మా ఈ రీపాటింగ్ అయిపోయిన తర్వాత. సో దీన్ని జస్ట్ ఈ పట్టను మీరు వాష్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు గార్డెనింగ్లో ఇట్లా వర్క్ చేసినా ఫుల్ బాల్కనీ మొత్తం గలీజ్ చేస్తాను అనమాట. సో నాకు ఈ హ్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ చూపిస్తాను. ఇక్కడ నేను 2 పార్ట్స్ అంటే ఏదైనా సరే ఒక మెజర్మెంట్కి ఒక కప్ కానీ ఏదైనా తీసుకోండి. 2 పార్ట్స్ నేను నార్మల్ సాయిల్ తీసుకున్నాను. తర్వాత 2 పార్ట్స్ ఇసుక తీసుకున్నాను. 2 కానీ 1.5 కానీ మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. 1.5 to 2 పార్ట్స్ నేను శాండ్ తీసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర శాండ్ లేకుంటే ఊరికి వెళ్ళింటే అదే పనిగా నేను ఊర్లో తెప్పించుకున్నాను. ఇక్కడ నాకు శాండ్ అయితే దొరకలేదు. శాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందాక చెప్పా కదా, సక్యులెంట్స్ ఎడారి మొక్కలన్నీ మనకు శాండ్లోనే పెరుగుతాయి కదా. సో బేసిక్గా గుడ్ ఎరేషన్ కోసం అనమాట, డ్రైనేజ్ కోసము ఈ శాండ్ అనేది సక్యులెంట్స్కి చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్లు 2 పార్ట్స్ నార్మల్ సాయిల్, 1.5 to 2 పార్ట్స్ ఈక్వల్ శాండ్ మిక్స్ చేస్తున్నాను అనమాట. తర్వాత నేను 1 పార్ట్ వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తున్నాను. ఈ వర్మీ కంపోస్ట్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నట్లున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నేను కింద లింక్ షేర్ చేస్తాను. వర్మీ కంపోస్ట్ ఎందుకంటే న్యూట్రియంట్స్ కోసం అనమాట. ఇది మన రూట్స్ హెల్త్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓవరాల్గా ప్లాంట్ హెల్తీగా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. మరి టూ మచ్ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే ఈ వర్మీ కంపోస్ట్ అనేది మాయిశ్చర్ ఎక్కువ హోల్డ్ చేస్తుంది. సో ఎక్కువ కాకుండా 1/2 పార్ట్ అనమాట, అంటే 1/2 కప్ అనుకోండి. తర్వాత 1 పార్ట్ అంటే 1 కప్ పర్లైట్ యూజ్ చేస్తున్నాను. పర్లైట్ అంటే ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. వైట్గా ఉంటుంది. ఇది కూడా ఏరేషన్ కోసం అండ్ డ్రైనేజ్ కోసం యూజ్ చేస్తారు. ఇది దీనికే కాదు, మీరు ఏ ఇండోర్ ప్లాంట్స్కి అయినా సరే ఈ పర్లైట్ యూజ్ చేస్తే ఆ ప్లాంట్స్కి ఏరేషన్కి డ్రైనేజ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది నేను కావాలంటే దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ కలిపి బాగా సాయిల్ అంతా మిక్స్ చేసేసేయండి. ఇది వన్ కైండ్ ఆఫ్ ప్రాపర్ సక్యులెంట్ సాయిల్ మిక్స్ అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ యూజ్ చేయాలా అంటే సక్యులెంట్స్ బాగా గ్రో అవ్వాలి అనుకుంటే, మీరు సక్యులెంట్ గార్డెన్ని సీరియస్గా తీసుకుంటే ఇవన్నీ మిక్స్ చేస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. లేదు అనుకుంటే అట్లీస్ట్ శాండ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ పర్లైట్ కూడా యూజ్ చేస్తే చాలా బెటర్. అండ్ వర్మీ కంపోస్ట్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే అప్పుడప్పుడు దీనికి ఏమైనా న్యూట్రియంట్స్ ఇవ్వచ్చు అనమాట. అదర్వైజ్ శాండ్ ఆర్ పర్లైట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఇవి మన సక్యులెంట్స్ బాగా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈ సాయిల్ అంతా ఈ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసే ముందు మన దగ్గర ఈ పాట్కి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ మనం మట్టి వేసినప్పుడు మొత్తం కవర్ అయిపోకుండా వాటర్ ప్రాపర్గా డ్రైన్ అవ్వడానికి మనం స్టోన్స్ కానీ ఇట్లా నేను ఇక్కడ పెంకులు యూజ్ చేస్తున్నాను. ఇవేంటంటే హోల్ మొత్తం కవర్ అయిపోకుండా హెల్ప్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకు వాటర్ డ్రైనేజ్ అనేది ప్రాపర్గా అవుతుంది. తర్వాత ఇంకా మొత్తం సాయిల్ అంతా పాట్లో వేసేస్తున్నాను. సాయిల్ వేసేటప్పుడు కంప్లీట్గా ఫుల్ వేసేసుకోవద్దండి. పైన వరకు కొంచెం అన్న స్పేస్ ఉంటే మనం వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుంది. ఏదైనా ప్లాంట్ పాటింగ్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా ఇట్లా సాయిల్ మిక్స్ చేసుకుంటే కొన్ని మంత్స్ వరకు మనం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. మన సాయిల్లోనే కావాల్సిన న్యూట్రియంట్స్ అంతా ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఇవి ప్లాంట్ గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి. అలా కాకుండా ఉత్త మట్టిలో మనం మొక్కను నాటేసామనుకోండి, దానికి ఖచ్చితంగా కావాల్సిన సఫిషియంట్ న్యూట్రిషన్ కానీ మంచి వాటర్ డ్రైనేజ్ కానీ ఏరేషన్ లేకుంటే లీవ్స్ ఎల్లోగా టర్న్ అయిపోవడము, కుళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ అంట ఎస్పెషల్లీ మనం పాట్స్లో నాటుకుంటాం కదా, ఆ మొక్కలకి చాలా ఇంపార్టెంట్. అదే మీరు భూమిలో నాటారనుకో అది డిఫరెంట్ స్టోరీ అనమాట. మనకు సాయిల్లోనే చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కింద భూమిలో. బట్ పాట్లో అయితే నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే చాలా మంచిది. మనకు సాయిల్ పాట్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి మన సక్యులెంట్ గార్డెన్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను జేడ్ ప్లాంట్ యూజ్ చేస్తున్నాను. ఈ జేడ్ ప్లాంట్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నింది. ఐడియా ఏంటంటే ఫస్ట్ జేడ్ ప్లాంట్స్ పెట్టి దాని కిందనే బుద్ధ స్టాచ్యూని పెట్టాలని చెప్పి అనమాట. ఈ జేడ్ ప్లాంట్ని అయితే చాలా మంది లక్కీ ప్లాంట్ లాగా బిలీవ్ చేస్తారనమాట. ఇది మంచి ప్రాస్పెరిటీని వెల్త్ని తీసుకొస్తుందని చెప్పి బిలీవ్ చేస్తారు. ఇది కూడా ఈజీ టు కేర్ ప్లాంట్ అనమాట.
ఎక్కువ వాటర్ అనేటివి మరి దీనికి కూడా అంత అవసరం ఉండదు. తర్వాత ఇంకా మిగిలిన సక్యులెంట్స్ నాటుతున్నాను అనమాట. బేసిక్గా నేనైతే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతున్నాను. అంటే ఫస్ట్ హైట్ వారీగా అనమాట. ఫస్ట్ టాలు దానికంటే కొంచెం చిన్నవి, దానికంటే కొంచెం చిన్నవి అట్లా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాంట్ చూసారు కదా, ఇది చాలా టాల్ ఉంది, నాకు ఇంత అవసరం లేదనమాట. అందుకని నేను కింద పార్ట్ అంతా కట్ చేస్తున్నాను. ఇది జస్ట్ కట్ చేసి మీకు ఎక్స్ట్రా లీవ్స్ అన్ని తీసేసి కట్ చేసి డైరెక్ట్గా సాయిల్లో పెడితే చాలు, ఇది మళ్ళీ కొత్తగా రూట్స్ అదంతా జనరేట్ చేసుకుంటుంది. అలా మిగిలిన వాటిని కూడా హైట్స్ వారీగా కింద ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. జస్ట్ మీరు తీసి కొంచెం గుంతలాగా తవ్వి జస్ట్ పెట్టేయడం అంతే. చాలా ప్లాంట్స్ మనం రూట్స్ డిస్టర్బ్ చేస్తే చెట్టు చచ్చిపోతుందేమో అని చెప్పి అనుకుంటుంటాము. ఇదైతే అస్సలు కాదు, నువ్వు ఏం చేసినా కూడా మళ్ళీ ఇది ఈజీగా గ్రో అవుతుంది అనమాట. జస్ట్ నేను ఇందాక చూసారు కదా, కింద రూట్స్ మొత్తం కట్ చేసి ఉత్త స్టెమ్ మాత్రమే లోపల పెట్టాను, అయినా కూడా అది బతికేస్తుంది. తర్వాత ఇంకొక ప్లాంట్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఈ సక్యులెంట్ ప్లాంట్ అయితే చాలా క్యూట్గా ఉంది. పైన స్పైక్స్ లాగా వచ్చి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే మోస్ట్లీ అన్ని వేరియంట్స్ యూస్ చేయడానికే ట్రై చేశాను అనమాట. ఇదైతే నేను బెంగళూరులోనే కొన్నాను, లిటరల్లీ 150 రూపీస్కి ఏమో కొన్నాను. బట్ మిగిలినవి చూస్తున్నారు కదా ఇందాక, అవైతే నేను 20 to 25 రూపీస్ కొన్నాను ఊటీలో అయితే. నాకు ఇప్పుడు అనిపించింది ఇంకా చాలా కొనింటే బాగుండేదేమో అని చెప్పి. జయ అయితే తీసుకోమన్నాడు, కానీ నేనే మళ్ళీ ప్రాపర్గా యూస్ చేస్తానో లేదో అని చెప్పి తీసుకోలేదు. బట్ ముందు వేరే ప్లాన్స్ అని నాటే ముందు నేను బుద్ధ స్టాచ్యూని అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను, సో దట్ మిగిలిన వాటన్నిటిని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి నాకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. ఇందాక చెప్పినట్లు ఈ జేడ్ ప్లాంట్కి కింద ఈ బుద్ధ స్టాచ్యూని యూజ్ చేస్తున్నాను. నాకైతే గార్డెన్లో బుద్ధ స్టాచ్యూ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూడగానే మనకు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా బుద్ధ ఫేస్. నాకైతే ప్రాపర్ పెద్ద బుద్ధ స్టాచ్యూ తీసుకోవాలని ఇష్టం, కానీ మా బాల్కనీలో అంత ప్లేస్ లేదనమాట. అందుకే ఇప్పటికి చిన్న బుద్ధ స్టాచ్యూతో సాటిస్ఫై అయిపోయాను. మీరు ఒకవేళ మీ గార్డెన్లోకి ఏమన్నా ప్లాంట్స్ కొనాలనుకుంటే ఈ సక్యులెంట్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం మీరు అస్సలు దాన్ని పట్టించుకోవద్దండి, అప్పుడే అవి బాగా గ్రో అవుతాయి. ఈ సక్యులెంట్ చూసారు కదా, ఫ్లవర్ వచ్చింది. బేసిక్గా ఏ ప్లాంట్కైనా సరే ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే అది హ్యాపీగా హెల్తీగా ఉందన్నమాట. సో మనం ఫ్లవర్స్ చూసామంటే అది బిగ్ డీల్ అనమాట, హ్యాపీ అనమాట. అందుకే నేను ఈ ఫ్లవర్ని అయితే కట్ చేయకుండా సేమ్ అలానే నాటేశాను. ఐ థింక్ మీకు క్లోజప్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూసారు కదా ఈ సక్యులెంట్ లీవ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. సేమ్ అలానే అటుపక్క ఇటుపక్క మొత్తం ప్లాంట్స్ మధ్యలో కొంచెం స్పేస్ పెట్టేసి అటుపక్క ఇటుపక్క అన్ని ప్లాంట్స్ నాటుకుంటూ వస్తున్నాను. బుద్ధకి ఎదురుగున్న ప్లేస్లో అటుపక్క ఇటుపక్కకు మధ్యలో ఉంటుంది కదా, ఆ ప్లేస్లో నేను లిటిల్ ల్యాండ్స్కేపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. శాండ్తో అది ఎలానో చూపిస్తాను. ఇక్కడైతే ఇందాక చెప్పినట్లు హైట్స్ వారీగా అన్ని అటుపక్క ఇటుపక్క ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ సక్యులెంట్స్ని ఇండోర్స్లో పెట్టాలా లేకుంటే అవుట్డోర్స్లో పెట్టాలా, ఫుల్ సన్లైట్లో పెట్టాలా అని చెప్పి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. వీటికైతే ఫుల్ డైరెక్ట్ సన్లైట్ అయితే అవసరం లేదు. అట్లని చెప్పి కంప్లీట్లీ లో లైట్ ఉండే ప్లేస్లో కూడా పెట్టకూడదు అనమాట. బాల్కనీస్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట వీటికి. అదర్వైజ్ మీకు ఇండోర్ ప్లాంట్ లాగా పెట్టుకోవాలనుకుంటే బ్రైట్ లైట్ వచ్చేలాగా చూసుకోండి ఏ కార్నర్లో అయినా సరే, అప్పుడు ఇవి మంచిగా థ్రైవ్ అవుతాయి. ఇక వాటర్ విషయానికి వస్తే నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను ఎక్కువ వాటర్ అవసరం లేదు అని చెప్పి. దాని మీనింగ్ అస్సలకే పోయకూడదని కూడా కాదు. వాటర్ పోసే ముందు సాయిల్ని చెక్ చేయండి, కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట సాయిల్ అయితే. అట్లా డ్రై అయినప్పుడే వాటర్ పోయాలన్నమాట. మాకైతే బెంగళూరులో అయితే వీక్లీ వన్స్ కూడా అవసరం ఉండదు. ఇంకా వింటర్స్లో అయితే ఒక 2-3 వీక్స్ పోయకుండా కూడా ఏం కాదు. మీరు ఆంధ్రాలో ఉంటే వెదర్ అక్కడ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ 10 డేస్కి ఒకసారి అట్లా సాయిల్ని చెక్ చేసుకోండి. సాయిల్ బాగా డ్రై అయినాకనే పోయండి. ఇంకొకటి ఏంటంటే సీజన్ బట్టి కూడా ఉంటుందన్నమాట. వింటర్ సీజన్లో 2-3 వీక్స్కి ఒకసారి పోస్తున్నాను కదా, సమ్మర్లో కూడా 2-3 వీక్స్కి ఒకసారి పోద్దాము అనుకుంటే అది తప్పనమాట. ఎందుకంటే సమ్మర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఒక 10 డేస్కో 12 డేస్కి ఒకసారి అట్లా పోయొచ్చు. నేనైతే సాయిల్ని చెక్ చేయండి, సాయిల్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వాటర్ పోయమని సజెస్ట్ చేస్తాను. మీరు బెంగళూరులో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, యూఎస్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఇదే ఫార్ములా అనమాట. డ్రై అయిన తర్వాత కంప్లీట్లీ డ్రై అయిన తర్వాత వాటర్ పోయండి. ఈ సక్యులెంట్స్ చూసారు కదా చిన్న చిన్నవి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ సక్యులెంట్స్ అయితే జస్ట్ ఒక లీఫ్ తీసుకొని పెట్టినా కూడా వచ్చేస్తాయి. మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్నవని నేను అట్లా లీఫ్తో పెట్టినవే అనమాట. మీరు ఒకవేళ నర్సరీకి వెళ్ళినప్పుడు సక్యులెంట్స్ తీసుకున్న తర్వాత అక్కడ చాలా లీవ్స్ పడిపోయి ఉంటాయి, లేకుంటే మీకు ఆ గార్డెన్లో అమ్మే వాళ్ళని అడిగినా కూడా చిన్న చిన్న లీవ్స్ ఇస్తారనమాట.
నేను ఊటీకి వెళ్ళినప్పుడు మా హోటల్లో సక్యులెంట్ గార్డెన్ ఉందని చెప్పా కదా, అక్కడ చాలా లీవ్స్ తెచ్చుకున్నాను. తర్వాత మా ఇంటి దగ్గరలో కూడా నర్సరీ ఉంది. నేను ఎప్పుడు వెళ్తుంటాను కాబట్టి వాళ్ళు అడిగితే ఆ లీవ్స్ ఇస్తుంటారు. అవి కూడా వాళ్ళు ఎప్పుడైనా పడేసే వాళ్ళే కాబట్టి అడిగితే ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లీవ్స్కి అయితే చూసారా ఇక్కడ రూట్స్ వచ్చాయి. అంతే, మీరు ఈ లీవ్స్ని తీసుకెళ్ళి జస్ట్ సాయిల్లో పెట్టాలి అంతే. ఇక్కడ దీన్ని చూడండి, అప్పుడే చిన్న ప్లాంట్ గ్రో అయింది, కనిపిస్తుందా మీకు? ఇలా వచ్చేస్తాయి అనమాట. జస్ట్ లీవ్స్తో కూడా మీరు మంచిగా సక్యులెంట్స్ గ్రో చేసుకోవచ్చు. ఈ సక్యులెంట్ గార్డెన్లో ప్లాంట్ చేసిన తర్వాత నా దగ్గర కొన్ని లీవ్స్ అయితే మిగిలిపోయాయి. ఈ లీవ్స్ అన్ని ఒక పాట్ తీసుకొని దాంట్లో జస్ట్ ఇట్లా పరిచేస్తున్నాను అంతే. వీటిలో నుంచి మళ్ళీ కొత్త చిన్ని ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. దాన్ని మళ్ళీ మీరు ఇంకొక ప్లాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి ఎలా గ్రో అవుతున్నాయని చెప్పి నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తాను. సక్యులెంట్ గార్డెన్లో ప్లాంట్స్ని అయితే మనం మొత్తం ప్లాన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో ల్యాండ్స్కేపింగ్ అని చెప్పా కదా, సేమ్ నా దగ్గర ఉన్న శాండ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ మధ్యలో ఉంది కదా బుద్ధాకి ఎదురుగా ఉన్న ప్లేస్ మనం మిగిలిచ్చేసాం కదా, అక్కడంతా నేను మొత్తం ఇసుక పరిచేస్తున్నాను అనమాట. ఈ శాండ్ పరచడం వల్ల మనకు కంప్లీట్గా న్యాచురల్ లుక్ వస్తాయి. అండ్ సక్యులెంట్స్ కూడా శాండ్ అంటే బాగా ఇష్టం కదా. ఈ శాండ్ కోసమే నేను ఈ వీడియో డిలే చేశాను, లేకుంటే ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. ఈ శాండ్ నాకు దొరకకుంటే అమెజాన్లో ఆర్డర్ పెడితే నాకు రాళ్ళు వచ్చాయన్నమాట. సో ఊరికి వెళ్తే తనతో చెప్పించుకున్నాను. చేత్తోనే జస్ట్ ఈ శాండ్ మొత్తం ఫ్లాట్ చేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడన్నా వాటర్ పోసినా కూడా మళ్ళీ అది పైకి చుట్టూ కదలకుండా ఉంటుందని చెప్పి. దీన్ని ఫర్దర్ బ్యూటిఫై చేయడానికి, ఇంకా కంప్లీట్ న్యాచురల్ లుక్ ఇవ్వడానికి నా దగ్గర స్టోన్స్ ఉన్నాయని చెప్పా కదా, అదే కదా ఇందాక చెప్పాను ఇసుక ఆర్డర్ పెడితే స్టోన్స్ వచ్చాయని చెప్పి. ఆ స్టోన్స్ నాకు ఇలా యూజ్ అవుతున్నాయి అనమాట. ఈ స్టోన్స్ని ఇసుకలో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తూ వచ్చాను అనమాట. స్టోన్స్ యూజ్ చేయడం వల్ల దీనికైతే కంప్లీట్లీ లుక్కే మారిపోయింది, చాలా బాగా అనిపించింది. జస్ట్ ర్యాండమ్గా అక్కడ ఇక్కడ జస్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళానమాట. నాకైతే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. నేనైతే ఈ సక్యులెంట్ గార్డెన్ చేద్దామని చెప్పి ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా నాకైతే కుదిరింది. హోప్ఫుల్లీ దీనికి బాగా మెయింటైన్ చేస్తానని అనుకుంటున్నాను. ఈ సక్యులెంట్స్కి పాట్ కూడా టెర్రకోటా పాట్ అయితే చాలా మంచిదన్నమాట. లైక్ ప్లాస్టిక్ పాట్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ టెర్రకోటా పాట్స్ ఏమవుతుందంటే మాయిశ్చర్ కానీ ఎయిర్ కానీ నీట్గా ఎస్కేప్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. సో దట్ సాయిల్ కూడా డ్రై అవుతుంది అనమాట ఫాస్ట్గా. నేను ఇందాక చెప్పా కదా మాయిశ్చర్ ఎక్కువ ఉండకూడదు సాయిల్లో అని చెప్పి, అందుకే టెర్రకోటా ప్లాంట్స్ బెస్ట్ అనమాట సక్యులెంట్స్కి. ఫైనల్గా ఇంకొక టిప్ చెప్తాను. మీరు ఇట్లా ఒకే పార్ట్లో సక్యులెంట్స్ అన్ని పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు కొంచెం పెద్ద పార్ట్ తీసుకోండి. నాదైతే మరీ అంత పెద్ద పార్ట్ కాదు, కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఈ సైజ్ ప్రిఫర్ చేశాను. కొంచెం పెద్ద పార్ట్ అయితే క్రౌడెడ్గా లేకుంటే సక్యులెంట్స్ గ్రో అవ్వడానికి కొంచెం స్పేస్ ఉండాలన్నమాట. అప్పుడు అవి కూడా బాగా గ్రో అవుతాయి. ఈ సక్యులెంట్ సాయిల్ మిక్స్ అండ్ కంప్లీట్ కేర్ వీడియో మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ ఫైనల్ అవుట్కమ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మీరు ఇలాంటి గార్డెన్ వీడియోస్ నా నుంచి ఇంకా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీ ఐడియాస్ కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీ ఈచ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు మంచి పాజిటివ్ మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.